भंगरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् यदनुग्रहमात्रेण पूर्णोऽहं सर्वसम्पदा यादवेन्द्रमुनिं वन्दे मम विद्यागुरुं सदा मूकोऽपि यत्प्रसादेन मुकुन्दशयनायते राजराजायते रिक्तो राघवेन्द्रं तमाश्रये आपादमूलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीगुरुभ्यो नमः हरिः ओम् हरिवायु गुरुవుల దివ్య చరణారవిందములయందు అనంత భక్తిపూర్వక సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ ఆరాధనా మహోత్సవం సందర్భంగా తపోనిష్టా గరిష్ఠుడై కృష్ణానది తీరాన పరమ పవిత్రమైనటువంటి తీర్థ సన్నిధానంలో వెలిసినటువంటి యాదవేంద్ర తీర్థ స్వామి వారి పాద పద్మములకు అనంత సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ మంత్రాలయ మఠాధీశ్వరులైన పరమ పూజ్య సుబుధేంద్ర తీర్థ శ్రీపాదుల వారి పాద పద్మములకు అనంత సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ యాదవేంద్ర తీర్థ స్వామి వారి ఆరాధనా మహోత్సవం సందర్భంగా శ్రీమద్ భాగవతానికి వ్యాఖ్యానము రచించినటువంటి మహానుభావులు యాదవేంద్ర తీర్థ మహాస్వామి వారు. శ్రీమద్ భాగవతం అంటేనే అద్భుతమైనటువంటి గ్రంథం. భాగవతం వింటే ఏమవుతుంది అంటే శాస్త్రం చెబుతుంది భాగవతం అంటే భాగవతం అనేటటువంటి అర్థం. కాబట్టి అటువంటి భాగవతంలో చతుర్థ స్కందంలో చేసినటువంటి ఒక విషయాన్ని ప్రవచనం చేసేటటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. అధ్యాత్మ బంధువులారా, ధ్రువ మహారాజు యొక్క పరంపరలో అంగరాజు అనేటటువంటి ఒక రాజు ఉండేటటువంటి వాడు. అతడు ఒకానొక సందర్భంలో ఒక యాగానికి సంకల్పం చేశాడు. ఆ సందర్భంలో యాగ సంకల్పం చేస్తే కలియుగంలో కాకుండా పూర్వకాలంలో ఎలా ఉండేది అంటే యాగం చేసినప్పుడు ఇంద్రాయ స్వాహ అంటే ఇంద్రుడు వచ్చి ఆహుతిని స్వీకరించి వెళ్ళేవాడు. చంద్రాయ స్వాహ అంటే చంద్రుడు వచ్చి ఆహుతిని స్వీకరించి వెళ్ళేవాడు. అది పూర్వకాలంలో అలా యాగాలు జరిగేవి. అటువంటి ఒక యాగానికి సంకల్పించినాడు అంగ మహారాజు. అయితే యాగానికి సంకల్పించాడు, యాగం ప్రారంభం చేశాడు. ఎంతసేపు అయినప్పటికీ కూడా దేవతలు వచ్చి ఆహుతిని స్వీకరించట్లేదు. దేవతలు రావాలి, ఇంద్రాయ స్వాహ అని చెబితే ఇంద్రుడు రావాలి, చంద్రాయ స్వాహ అంటే చంద్రుడు రావాలి. ఇలా దేవతలు పిలిచి ఆహ్వానం చెప్పి ఆహుతినిస్తున్నారు. అయితే దేవతలు ఎవరూ కూడా వచ్చి ఆహుతిని స్వీకరించట్లేదు. ఈ సందర్భంలో ఆ మహారాజు తమ పురోహితులని దగ్గరకు పిలుచుకొని అడిగాడు, మునులారా, మహర్షులారా, పురోహితులారా, ఇంతటి గొప్ప యాగానికి సంకల్పం చేసినప్పటికీ కూడా దేవతలు ఎందుకు ఈ యాగానికి వచ్చి ఆహుతిని స్వీకరించట్లేదు అని ప్రశ్నించగా, దేవతలు ఎందుకు రాలేదు అంటే పురోహితులు చెబుతున్నారట, ఓ అంగరాజా, నీకు పుత్ర సంతానము లేదు కాబట్టి, నీవు పుత్ర సంతానము లేని కారణంగా ఈ యాగాన్ని చేస్తున్నావు కాబట్టి, పుత్ర సంతానము లేనటువంటి నువ్వు ఈ యాగాన్ని చేస్తున్నటువంటి కారణంగా దేవతలు వచ్చి ఆహుతిని స్వీకరించట్లేదు అని చెప్పారట. ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది. అలాగైతే సంతానము లేనటువంటి వారికి లేదా పుత్ర సంతానము లేనటువంటి వారికి సద్గతి లేదు అనేటటువంటి ఒక సామాన్యమైనటువంటి సమాధానం మనకు లభిస్తుంది. అయితే అది నిజమా అని ప్రశ్నిస్తే
సామాన్యంగా మనం అంటుంటాం, సంతానం ఉంటేనే సద్గతి, సంతానము లేకపోతే సద్గతి లేదు అనుకుంటాం. అలా కాదండి. ఈ విషయంలో ఏ ఆచార్యులు కూడా సరి అయినటువంటి సమాధానం చెప్పనే లేదు. ఈ విషయానికి అద్భుతమైనటువంటి, అద్వితీయమైనటువంటి, అనిర్వచనీయమైనటువంటి సమాధానాన్ని చెప్పినటువంటి ఏకమేవ అద్వితీయాచార్యులు అంటే జగద్గురు మధ్వాచార్యులు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. సరే, మధ్వాచార్యులు ఏం సమాధానం చెప్పారు ఆచార్యులు గారు అంటే, మధ్వాచార్యులు భాగవత తాత్పర్యము అనేటటువంటి ఒక గ్రంథాన్ని రచించారు. భాగవతంలో ఎక్కడైతే సందేహం కలుగుతుందో, సందేహం కలిగినటువంటి ప్రతిదానికి కూడా అక్కడ ఒక వ్యాఖ్యానాన్ని సరి అయినటువంటి రీతిలో అందించినటువంటి వారు మధ్వాచార్యులు. మధ్వాచార్యులు ఈ విషయంలో చెబుతున్నారు, సంతానము లేని కారణంగా అంగమహారాజు ఆచరించినటువంటి యజ్ఞానికి దేవతలు రాలేదు అనేటటువంటి సరి అయినటువంటి విషయం కాదు అని చెబుతూ, సరి అయినటువంటి విషయం ఏమిటి అంటే అనపత్యత్వకర్మాసౌ. అక్కడ చెబుతున్నారు ఆచార్యుల వారు ఏమిటి అంటే, అనపత్యోపి సద్ధర్మ లోకజిన్నాత్ర సంశయ. సంతానము లేకపోయినప్పటికీ కూడా, పుత్ర సంతానము లేకపోయినప్పటికీ కూడా మంచి ధర్మ కర్మ కార్యక్రమాలను ఆచరిస్తే, దానము పుణ్యము మొదలైనటువంటి ఉచితమైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాలను మనం చేసినట్టయితే సంతానము లేని వారికి కూడా సద్గతి కలిగే తీరుతుంది అనేటటువంటి సమాధానాన్ని ఆచార్యుల వారు చెబుతారండి. అయితే మళ్ళీ ఒక సందేహం మనకు ఉద్భవిస్తుంది. సరే, అంగమహారాజు చేసినటువంటి యాగానికి దేవతలు వచ్చి ఆహుతిని ఎందుకు స్వీకరించలేదు అంటే, అనపత్యత్వకర్మాసౌ సంతానము లేని కారణంగా కాదండి. మరి ఎందుకు రాలేదు అంటే, పూర్వజన్మలో అతడు ఒక బాలహత్యను ఆచరించినాడు, బాలుడిని చంపివేసినాడు, బాలహత్యను గావించాడు. కాబట్టి ఆ కారణంగా ఆయనకు సంతానం కలగలేదు. కాబట్టి పురోహితులు చెప్పారట, ఏమిటి, నీకు సంతానము లేదు కాబట్టి నువ్వు పుత్రకామేష్టి యాగాన్ని ఆచరించు, అప్పుడు దేవతలు వచ్చి ఆహుతిని స్వీకరిస్తారు అని చెప్పారు. ఇక్కడ పురోహితుల మాటను కూడా మనం గమనించాలి. వేరే యాగము చేస్తే రానటువంటి దేవతలు అదే అంగమహారాజు చేసినటువంటి పుత్రకామేష్టి యాగానికి ఎలా వస్తారు అంటే, అక్కడ సంతానము లేనటువంటిది అనేటటువంటిది కారణం కాదండి. మరి ఏమిటి కారణం అంటే, అంగమహారాజు యొక్క పరంపరలో పృథు చక్రవర్తి అనేటటువంటి ఒక మహానుభావుడు జన్మిస్తాడు, అవతరిస్తాడు. కాబట్టి పృథు చక్రవర్తి జన్మించాలి, అవతరించాలి అంటే అంగమహారాజు పుత్రకామేష్టి యాగం జరపాలి. పుత్రకామేష్టి యాగం జరిపినప్పుడు అంగమహారాజుకు ఒక దుష్టుడైనటువంటి వేణుడు ఉద్భవిస్తాడు. వేణుడి యొక్క పుత్రుడిగా వేణుడిని మథనం చేసినప్పుడు పృథు చక్రవర్తి అనేటటువంటి మహానుభావుడు అవతరిస్తాడు అనేటటువంటి ఉద్దేశంతోనే అక్కడ యాగానికి దేవతలు రాలేదే తప్ప సంతానము లేనటువంటి కారణంగా దేవతలు అక్కడికి రాలేదు అనేటటువంటి విషయం సరైనటువంటిది కాదు అని చెప్పి, సంతానము లేనిచో సద్గతి లేదు అనేటటువంటి సమాధానాన్ని మనకందరికీ కూడా చెప్పినటువంటి మహానుభావులు, మహాపురుషులు ఎవరు అంటే ఏకమేవ అద్వితీయ ఆచార్యులు మన జగద్గురు మధ్వాచార్యులు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాలి. ఈ విధంగా ఆ మహారాజు యొక్క పరంపరలో వేణుడు అనేటటువంటి ఒక నాస్తికుడు జన్మించాడండి. కాబట్టి ఆ పరంపరలో జన్మించినటువంటి పృథు చక్రవర్తి అవతరించాలి అనేటటువంటి ఉద్దేశంతోనే దేవతలు వచ్చి ఆహుతిని స్వీకరించలేదే తప్ప సంతానము లేనటువంటి కారణంగా దేవతలు రాలేదు అనేటటువంటి నిర్ణయాన్ని, తాత్పర్యాన్ని మనకు అందించినటువంటి వారు జగద్గురు మధ్వాచార్యులు అని చెబుతూ, అటువంటి అద్భుతమైనటువంటి పరమాద్భుతమైనటువంటి భాగవత గ్రంథానికి వ్యాఖ్యానము రచయించినటువంటి మహానుభావులు, మహాపురుషులు యాదవేంద్ర తీర్థ స్వామివారు. అటువంటి స్వామివారి యొక్క ఆరాధనా మహోత్సవం సందర్భంగా
మనం ఇక్కడ మంత్రాలయ మఠాధీశ్వరులు పరమ పూజ్య సుబుధేంద్ర తీర్థ స్వామి వారి యొక్క విశేషమైనటువంటి దర్శన సౌభాగ్యం, అలాగే సీతాపతే శ్రీరామచంద్రుల వారి విశేషమైనటువంటి ఒక దర్శన సౌభాగ్యాన్ని మనం పొందుతూ ఉన్నాం. కాబట్టి ఈ గ్రామానికి మూడుమాల అనేటటువంటి పేరు. మూడుమాలలు అని, ముడుమాల అంటే ముడు అంటే మూడు మాలలు అని అర్థం అండి. ఏమిటి మూడు మాలలు అంటే యాదవేంద్ర తీర్థ స్వామి వారిని సేవించడం ద్వారా మనకు భగవంతుడు మూడు మాలలు వేస్తాడండి. ఏమిటి మూడు మాలలు అంటే ఒకటి జ్ఞానము అనేటటువంటి మాల, మరొకటి భక్తి అనేటటువంటి మాల, ఇంకొకటి వైరాగ్యము అనేటటువంటి మాలనేసి మనల్ని అనుగ్రహించేటటువంటి మహనీయులు యాదవేంద్ర తీర్థ స్వామి వారు. అలాగే మూడు మాల అంటే ఇక్కడ మూడు తీర్థాలు ఉన్నాయండి. ఏవి మూడు తీర్థాలు? కంటికి కనిపించేటటువంటి పరమ పవిత్రమైనటువంటి కృష్ణా తీర్థం, అంతేకాకుండా బృందావనంలో సన్నిహితులైనటువంటి యాదవేంద్ర తీర్థాలు అనేటటువంటి తీర్థ సన్నిధానం, అంతేకాకుండా కంటికి కనిపించేటటువంటి మన ఎదురుగా శ్రీరామచంద్ర స్వామి వారిని మనకు దర్శనం చేయించేటటువంటి పరమ పూజ్య సుబుధేంద్ర తీర్థ శ్రీపాదుల వారు అనేటటువంటి తీర్థం. కాబట్టి ఈ మూడు మాలలు మనకు విశేషంగా భగవద్ అనుగ్రహం ద్వారా లభిస్తాయి అని చెప్పుకుంటూ స్వామి వారి యొక్క విశేషమైనటువంటి సన్నిధానంలో ఈ యాదవేంద్ర తీర్థ స్వామి వారి సన్నిధానము ఇక్కడ ప్రతి అమావాస్య, ప్రతి పౌర్ణమి రోజు అనేక వేల మంది వచ్చి ఈ నదీ తీర్థంలో స్నానం చేసి వారందరూ కూడా ఇక్కడ రాఘవేంద్ర స్వామినే ఉన్నారు అనేటటువంటి భావనతో యాదవేంద్ర తీర్థ స్వామి వారిని దర్శించుకొని వారి వారి కోరికలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ ఉంటారు. అటువంటి దివ్యమైనటువంటి యాదవేంద్ర తీర్థ స్వామి వారి ఆరాధనా మహోత్సవం సందర్భంగా 2 వాక్కుసుమాలను స్వామివారి అంతర్యామి అయినటువంటి శ్రీ మూలరామచంద్ర స్వామి వారి పాదపద్మములకు సమర్పిస్తూ మన మాధ్వ సమాజం చాలా ముందుకెళ్ళాలి, మన మాధ్వ సమాజం ఉద్ధరించబడాలి, మన మాధ్వ సమాజం ఎక్కడ కూడా తలొగ్గకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఒక గొప్ప మహా సంగమం మొన్నటి వరకు మనం జరిగింది. ఆ సంగమాన్ని చాలా చక్కగా నిర్వహించి మనమందరికీ కూడా తెరెత్తుకుని మాధ్వ సమాజంలో తిరిగేలా అనుగ్రహించినటువంటి మహనీయులు పరమ పూజ్య సుబుధేంద్ర తీర్థ స్వామి వారు అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ స్వామి వారి యొక్క పాదపద్మములకు ఈ ప్రవచన భాగాన్ని సమర్పిస్తూ కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. ఈ ప్రాంతర విద్వాంసరాలంతర రామేంద్రాచార్య